అసలు ఇది మొత్తం ఇన్ని దోమలు ఉన్నాయి చూడండి గాయ్స్. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ మీకు క్యాప్చర్ అవుతుంది అనుకుంటా. ఇగో చూడండి ఎట్లున్నది. అమ్మో ఓర్రా నువ్వు, మరి మా ప్యాక్ అయింది. దయ్యాలు లెక్క ఊతారు అయినా మీరు. ఇట్లా మనం ఏదో స్మోక్ ఎఫెక్ట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఫాగ్ మనకి రోడ్ల పైన అయితే. సీరియస్లీ మొత్తం డేంజర్ అంటే డేంజర్ ఉంది గైస్. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you all absolutely great and good morning. ఈరోజు అయితే మనం ఈ రైడ్ వచ్చేసి నేను ఇక్కడ నిజామాబాద్ సైడ్ ఉన్నా, ఆర్మూర్ సైడ్ ఉన్నా. నేను ఆర్మూర్ నుంచి హైదరాబాద్కి, అంటే ఆర్మూర్కి ఇంకా లోపల మనం ఉండేది కేశవపూర్ విలేజ్. ఇంకా వీకెండ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఆఫ్ టు హైదరాబాద్. ఇంకొక 1-2 days ఉండాలని ఉన్నది, కాకపోతే ఉండలేము ఇంకా మనం. ఓకే రైట్. అయినా అందులో ఏం లేవు ఎక్కువ. మెయిన్ మన గింబల్స్, ఆ కెమెరా అవే ఉన్నాయి. రైట్, మళ్ళా బాయ్. ఫోన్ చేయను వచ్చినప్పుడు చిన్న. నాది ఇట్లా రాదురా మరి, అప్పుడు నాది ఇట్లా ఆన్ కాదు, నార్మల్గా ఆన్ వస్తే అవుతుంది. ఈ మనం ఆన్ చేసి ఎంతసేపు అవుతుందిరా? ఆల్మోస్ట్ ఒక 10 minutes అవుతుంది కావచ్చు. రైట్ మరి బాయ్ రా. ఊకో. రైట్, దండం పెట్టుకుంటాం దేవుడికి. ఓకే ఓకే బాయ్. అదే హీరో వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చేటట్టు చూడు దేవుడా, హీరో వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చేటట్టు చూడు దేవుడా. ఖాళీ ఉన్నారు అబ్బారే అంటారు. మీరు గేట్లు చూసి షాక్ అవుతారు. అసలు మొత్తం లోపల వేరే ఉంటుంది. ఆ గేటు చూస్తేనే మొత్తం ఇంకా లోపలంతా బాహుబలి రేంజ్ ఉంటుంది. రైట్ మరి బాయ్ రా. ఓకే ఓకే, ఫోన్ చేస్తా పోయినాక. నీకు ఎట్లా లైవ్ అప్డేట్ ఉంటుంది. ఓకే, పండుకోరాదు ఇక. నిన్న ఇదే టైంకి లేచినాం, మళ్ళీ ఈరోజు. ఓకే 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 రా. రైట్ బాయ్. రైట్ బాయ్. అసలు ఈ టైంకి నేను స్టార్ట్ అయిపోదామని అనుకున్నా. నేను అసలు 4:35కి స్టార్ట్ అయిదాం అనుకున్నా. ఇంకా వీకెండ్ అయిపోయింది, మండే. 8 కల్లా అంటే పాసిబుల్ మ్యాక్సిమం కష్టమే. ఆ టైం కల్లా ఉండాలంటే అక్కడ. చూడాలి ఇంకా పోయినాక ఏమవుతుందో ఏమో. అసలు ఇప్పుడు పోయే రూట్స్ డేంజర్గా ఉంటుంది. అసలు మొత్తం అడవి లెక్క ఉంటుంది, చెట్లు ఉంటాయి. నైట్ టైం 2 times కార్లో వచ్చిన అనుకుంటా. ఇంకా మిగతా మ్యాక్సిమం ఒక 2 times కార్లో వచ్చిన, మిగతా మొత్తం బైక్ పైనే వచ్చిన నేను. అమ్మో ఏంద్రా నాయన అసలు నిన్న రైడింగ్ జాకెట్ తెచ్చుకొని ఉండే. అసలు ఆ జాకెట్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేసరికి, అండ్ మోర్ ఓవర్ ఇంకా నాతో పాటు ఇంకో పర్సన్ ఉండే నేను ఇటు వచ్చేటప్పుడు. ఇప్పుడు ఆ పర్సన్ వెళ్ళిపోయినారు. బట్ ఇంకా అప్పుడు నేను మళ్ళా హెవీ అయిపోతుంది అనేసి అనుకున్నా. మన రైడింగ్ జాకెట్ ఉంటే అసలు ఇక ఏ బాధ ఉండకపోయేది మనకి. ఇప్పుడు నార్మల్గా పెడుతుంది చలి, గట్టినే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. గ్లౌజులు వేసుకున్నాం కాబట్టి అటు ఇటు కొంచెం ఆగుతుంది.
మనం ఒక 60 పోతేనే వణికినట్టు అవుతుంది మొత్తం. ఇగో చూడండి ఎట్లున్నది. అమ్మో ఓర్రా నువ్వు మరి మా ప్యాక్ అయింది. దయ్యాలు లెక్క పోతారు అయినా మీరు. అమ్మా నాకు ఇవే ఈ ఏరియాలో వాళ్ళు మొత్తం అయినా ఇట్లా ఉండి ఉండి ఇట్లా లోపలికి పోయినట్టు అనిపించింది నాకు. అసలు నైట్ టైం పోయి ఉంటే ప్యాక్ అయ్యేది ఇట్లాంటి. అసలుకే మావాడు అభిగాడు నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు ఈడ దయ్యాలు ఉంటాయి, ఈ స్కూల్లో దయ్యాలు వదిలిపిస్తారు అవి ఇవన్నీ. అవి ఎవరు నమ్మరు. కానీ ఇట్లాంటి ఆయన ఇట్లా రోడ్ పైన నిల్చొని ఉన్నట్టున్నాడు, సడన్గా ఇట్లా లోపల పోయినట్టు చేసిండు. అది వైట్ కలర్ ఉన్నది ఆయనది మొత్తం. ప్రజెంట్ కేశవపూర్లో ఉన్నా. కేశవపూర్ నుంచి ఆర్మూర్కి వెళ్ళాలి. ఆర్మూర్కి వెళ్ళిన తర్వాత ఇంకా హైవే, మొత్తం హైవేనే. ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడన్నా 60 పోతున్నాం, ఇంకా హైవే ఎక్కితే వణికినది ఇక బైక్. మొత్తం చూసినారు కదా, మొత్తం ఫారెస్టే ఉన్నది. అసలు మధ్యలో ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఇప్పటివరకు ఒక్క బైక్ రాలే, ముందలేదో వస్తుంది. నేనున్నా కొంచెం మెల్ల. అరే కొంచెం లోబీమన్ వేసుకోర్రా, బేసిక్ కామన్ సెన్స్ అయ్యా. డిప్పర్ కొట్టినప్పుడు లోబీమ్ వేసుకోనీకి. ఓహో, ఈడొక రైల్వే గేట్ ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు. అక్కడ లాస్ట్ టైం చిరుతపులి వచ్చిందంట. ఈసారి వస్తే హైలైట్ మనకి. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి రా బాబు. బా ఈ గ్లౌజెస్ వేసుకున్నాక కూడా చేతులు ఇంకా ఫ్రీజ్ అవుతున్నాయి. ఇంకో గ్లౌజెస్ ఉండే నా దగ్గర, బట్ ఇంటికాడ పెట్టేసి వచ్చిన నేను. సూపర్గా ఎందుకు లేదు, అంత పెద్ద అవసరం రాదు అని అనుకున్నా. ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసిన నేను. ఇంకా ఇక్కడే రైల్వే గేట్. టడన్ టడన్. నేను ఎందుకు 4 ఇండికేటర్స్ వేసుకున్నా అంటే ఫాగీ ఉంటుంది కదా మనకి. ఇక్కడ క్యాప్చర్ అవుతలే కానీ సీరియస్లీ వచ్చే ఇంకే వాళ్ళకైతే ఫాగ్ కానీ ఏమన్నా. అమ్మా నాతో అవుతలేరా బాబు, చేతులు మొత్తం ఫ్రీజ్ అవుతున్నాయి, గట్టిగా అవుతున్నాయి చేతులు. ఓహో ఇట్లా మనం ఏదో స్మోక్ ఎఫెక్ట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఫాగ్ మనకి రోడ్ల పైన అయితే. సీరియస్లీ మొత్తం డేంజర్ అంటే డేంజర్ ఉంది గైస్. అసలు మార్నింగ్ రైడ్స్ పెట్టుకుంటే ఆఫ్టర్ 6 తర్వాతనే. అరే ఏమవుతుందంటే ఈ వైజర్ మొత్తం ఫాగ్ వచ్చేసింది, ఏం కనిపించట్లేదు అసలు. నాది యాంటీ ఫాగ్ కాదు వైజర్, యాక్చువల్గా ఫాగ్ వచ్చేస్తే మొత్తం ఇంకా ఏం కనిపించదు. ఇప్పటివరకు బాగానే అనిపించింది. నేను ఒక్కసారి ఇట్లా వైజర్ ఓపెన్ చేసిన అక్కడ, అగో చూడండి ఇట్లా ఫాగ్ ఇట్లా గాల్లోనే ఉన్నది ఇక్కడ మొత్తం. అప్పటి నుంచి ఇంకా వైజర్కి ఫాగ్ అట్లనే ఉన్నది. అండ్ వైజర్ కూడా కొంచెం లూజ్ ఉంది. ఇట్లా ఎయిర్ ప్రెషర్ ఇట్లా మనం ఇట్లా హెల్మెట్ పైన ఎయిర్ ప్రెషర్ పడితే అది ఎప్పటికే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేద్దామంటే ఇక్కడ లాక్ ఉంటుంది దీనికి. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమన్నా తగులుతుందా అనే భయం. ఓపెన్ చేసే గ్యాప్లో ఒకసారి అది జల్దీ ఓపెన్ కాదు, దానికి ఆ లాక్ ఉంటుంది. ఆ లాక్ పోయింది యాక్చువల్గా. లాక్ అంటే స్ప్రింగ్ ఉంటుంది, అందులో ఒక చిన్న సిస్టమ్ టైప్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే ఓపెన్ అవ్వడం అలాంటిది ఉంటుంది. అది పోయింది. మన 360లో బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న నేను యాక్చువల్గా ఒక రైడ్ వెళ్ళినుండే. ఆ రైడ్ వల్ల మనం బ్యాటరీ నైట్ ఛార్జ్ చేసుకోలే. ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాం అనేసి రికార్డ్ చేస్తున్నా నేను. అసలు ఇంత మార్నింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లుంటుందా అనేసి ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయినా. సో అందుకే ఇప్పుడు ఈ వీడియో అనేది నేను రికార్డ్ చేస్తున్నా. ఇక
ఇక్కడ నుండి లెఫ్ట్ ఇంకా వెయిట్ ఈ ఎయిర్పోర్ట్స్ ఒక బాధ ఉన్నది, ఓడిపోతూ ఉంది. ఏంది అసలు ఇది? మొత్తం ఇన్ని దోమలు ఉన్నాయి చూడండి గాయ్స్. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ మీకు క్యాప్చర్ అవుతుంది అనుకుంటా, లేదంటే ఒకసారి మనం ఫోన్తో తీసి చూద్దాం. ఎక్సలెంట్ ఉంది అసలు, మొత్తం ఫాగే చూడండి ఫాగ్. నేను ఇందాక ఇంకా డేంజర్ ఉన్నది. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది మనకి. డెస్టినేషన్ టైమ్ 9 చూపిస్తుంది, 8:58 చూపిస్తుంది. 2 hours 35 minutes. మనం 2 hours వెళ్ళిపోతాం, 2 hours లోపల వెళ్ళిపోతాం నాన్ స్టాప్ వెళ్ళిపోతే. చూడండి రైట్ సైడ్ ఇంకా వెనకాల ప్లేస్ హైలైట్ ఉండే, మొత్తం అసలు కొండల దగ్గర మొత్తం ఫాగ్. ఇదిగో మొత్తం ఫాగ్. బట్ మనకి అక్కడ చెట్లలో అక్కడ ఫారెస్ట్లో ఉన్నట్టు ఈ హైవే పైన అంత చలేం లేదు. కాకపోతే ఈ వైజర్కి మొత్తం దోమలు తగులుతూ ఉన్నాయి. ఆ గ్యాప్ల నుంచి పోదాం అనుకున్నా, కాకపోతే ఆయన కూడా అదే టైంలో బ్రేక్ చేసి. సీ ద వ్యూ. ఈ టైంలో స్టార్ట్ కావాలి అసలు మనకి సండే రైడ్స్ అంటే. ఈరోజు మండే అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా తెలియదు. మ్యాక్సిమం ఒక 3 daysలో అప్లోడ్ చేస్తాం. ఫస్ట్ మనం సండే రైడ్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేద్దాం. ఇంకో గేర్ ఉంది కదా, ఇందాక నుంచి మనం 5th దీన్ని సంపేస్తున్నాం. ఒక స్పాట్లో ఆపుకొనన్నా వైజాగ్ క్లీన్ చేసుకోవాలి గాయస్. ఇంకా మనకి 94 km 1.5 hours వెళ్ళిపోతాం, 8 కల్లా వెళ్ళిపోతాం. మధ్యలో ఒక దగ్గర రీఫిల్ చేసుకోవాలి, పెట్రోల్ అయిపోయింది. 30 ఇస్తుంది ఇప్పుడు మైలేజ్, 30.8. మనం ఒక 125 పోతాం కదా, ఆల్మోస్ట్ ఒక 130 టచ్ అవుతున్నాం. మొత్తం ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా, బికాజ్ నేను అక్కడికి టైంకి రీచ్ కావాలి. ఫ్యూయల్ ట్రిప్ పడుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఒక 75 km పోతుంది. మనం ఇంత పుల్ చేస్తున్నాం కాబట్టి ఒక 50 km వరకు వెళ్తుంది. ఇక్కడ దగ్గర ఏదైనా ఫ్యూయల్ స్టేషన్ అనిపిస్తే మళ్ళీ ఫ్యూయల్ కొట్టియాలి. 360లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, 2% ఉంది. ఫ్యూయల్ కొట్టియాలి ఇప్పుడు.
సో గైస్ ఫైనల్గా అయితే వచ్చేసినాం మనం. తూప్రాన్ టోల్ ప్లాజా దాటేసినాం. ఇంకొక 10-15 మినిట్స్లో ఉంటా నేను మెడ్చెల్లా. 10 మినిట్స్లో ఉంటా. అసలు క్రేజీ అనిపించింది మార్నింగ్ వెళ్ళి ఇట్లా. కాకపోతే కొంచెం స్లో వచ్చుంటే బెటర్ ఏమో. ఒక 100 అట్లా వచ్చుంటే బాగుండేదేమో. 80-100 అట్లా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేదేమో. నేను కొంచెం బాగా ఎక్కువ స్పీడ్ వచ్చేసరికి హాఫ్ ట్యాంక్ పెట్రోల్ లాగింది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. సో ఇదన్నమాట వీడియో ఇక్కడికే ఎండ్ చేసేద్దాం ఇంకా. కానీ అసలు రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉండే. కాకపోతే హెల్మెట్ చేంజ్ చేసుకోవాలా మెయిన్. నేను యాంటీ ఫాగ్ వైజర్ యూజ్ చేయాలి. సో ఇదన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.